హలో ఆల్! మా ఇంట్లో చేపల కర్రీ ఎలా చేస్తారు అని చెప్పి ఈ వీడియోలో చూద్దాం రండి. సో, రాను రాను మన ఛానల్ కుకింగ్ ఛానల్ అయిపోతుంది. నేనేదో అనుకుని స్టార్ట్ చేశాను. బట్ ఎనీహౌ మేనేజ్ చేస్తున్నాను అలా. చేపలు మీకెంత కర్రీ కావాలంటే అన్ని తీసుకోండి. దాన్ని కొంచెం మంచిగా క్లీన్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ మీ టేస్ట్‌కి తగినట్లు ఎంత కావాలో అంత వేసుకొని వాటిని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ నేను ఒక చేపల కూర వండే డిష్‌లో ఆయిల్ ఏసి ఆనియన్స్, పచ్చిమిర్చి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నారు. వాటిని కూడా మేము యాడ్ చేసాము. యాడ్ చేసి అవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేస్తున్నాం అనమాట. ఈ గ్యాప్‌లో మనం ఏంటి అంటే ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికి తగినంత మేము తీసుకున్న దానికి సరిపడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మేము ఇప్పుడు చేస్తున్నాం అనమాట. అండ్ దాన్ని డైరెక్ట్‌గా వేస్తే అది అసలు నలగదు. దానివల్ల మిక్సీ పాడైపోతుంది. టైం వేస్ట్ కూడా అవుతుంది. చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటిని నీట్‌గా పేస్ట్ చేసుకొని ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న దానిలో ఇది కూడా యాడ్ చేసి ఇంకా మంచిగా కలుపుకోవాలన్నమాట. అండ్ వీటిని బాగా కలుపుకుంటే ఆ పీస్‌కి బాగా పడతాయి అని చెప్పి ముందే ఇవన్నీ కలిపి పెట్టుకుంటాం. ఆల్రెడీ ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్‌లో వచ్చినాయి. తర్వాత వీటిని మ్యారినేట్ చేసుకున్న వాటిని దానిలో వేస్తున్నాను అనమాట. సో, మ్యారినేషన్ అని చెప్పానని చెప్పి ఒక 1 అవర్, 2 అవర్స్ ఏమీ ఫ్రిడ్జ్‌లో పెట్టనవసరం లేదు. బయట పెట్టనవసరం లేదు. సో, దానిలో వేస్తే సరిగ్గా కలవేమో అని చెప్పి ముందుగానే ముక్కలకి బాగా కలిపి పెట్టామన్నమాట. సో, చేపల కూర వండేటప్పుడు ఈ టిప్ అయితే మస్ట్‌గా ఫాలో అవ్వండి. వాటిని గరిటె పెట్టి తిప్పితే అవి పాడైపోతాయి. అంటే ముక్కలు తునిగిపోతాయి. సో, తిప్పడమో, ఎగరేయడమో, ఊపడమో ఏదోటి మీకు ఎలా కన్వీనియంట్‌గా ఉంటే అలా చేయండి. అండ్ కొంచెం చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాం. మీకు ఎంత కావాలంటే అంత. మా చేపల కూరకు సరిపడా మేమైతే నానబెట్టుకుని దాన్ని కొంచెం స్క్వీజ్ చేసి ఆ రసం దానిలో యాడ్ చేసాం అనమాట. ఇలా మంచిగా కుక్ అవ్వాలి. ఆ ఆయిల్ పైకొచ్చి బాగా మంచిగా కుక్ అయిన తర్వాత సో, ఈ టైంలోనే మనం కొంచెం ఉప్పు, కారం అవన్నీ చూసుకోవాలి. అండ్ ఇప్పుడు అక్క కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ యాడ్ చేస్తున్నారనమాట. అండ్ ఉప్పు కూడా టేస్ట్ మనం చూసుకోవాలి. తగ్గితే కొంచెం యాడ్ చేసుకోండి. అండ్ ఇది ఇలా ఒక 25-30 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో అలానే కుక్ అవుతూ ఉండాలనమాట. ఇక్కడ అది యాపిల్ షేప్‌లో ఉందని చెప్పి నేను చెప్తున్నాను. యాపిల్ షేప్ ఉన్న బాక్స్‌లో మా గరం మసాలా ఉంటది. దాన్ని కూడా తీసి కొంచెం అలా ఫ్లేవర్ కోసం వేస్తున్నాం అనమాట. అది బాగా కుక్ అవ్వాలండి. ఇట్ టేక్స్ 30-40 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో కుక్ అవ్వాలి. అండ్ ఇది ఏదైతే ఉంది కదా ఆ పులుసు దాన్ని తింటే కూడా మనకి లైక్ కోల్డ్, కాఫ్ అలాంటివి ఉంటే పోతాయంట. మా వాళ్ళు చెప్పారు. సో, మనకి కడుపాత్రం వల్ల నేను కొంచెం అలా తీసుకొని ఇక్కడ టేస్ట్ చేస్తున్నాననమాట. మన రివ్యూ కూడా వస్తది. నిజంగా బాగుంది. కానీ అప్పుడు ఎందుకో నాకు కొంచెం ఉప్పు తక్కువ అయినట్టు అనిపించింది. నేను మా అక్కకి అదే చెప్పాననమాట తర్వాత. తగ్గిందక్క అని చెప్పి. ఈ ఎక్స్‌ప్రెషన్స్‌కి అయితే అసలు తగ్గేదేలే మనం. తర్వాత ఇలా బాగా కుక్ అయిన తర్వాత మా వాళ్ళు కొంచెం డెకరేషన్ చేసి ప్లేట్‌లో పెట్టారు. సో, ప్లేట్ మూతేసారు. ఇప్పుడు టేస్ట్ చేస్తుంది ఎవరో కాదు మన పెద్ద డాటర్ వర్షిణి గారు. సో, తను తింటుందనమాట. ఫేస్ పడకూడదంట. కానీ వీడియో తీయాలంట. వీడియో తీసాను ఎలాగోలా నాకు వచ్చినట్లు. సో, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.